క్రైస్తవులకు దేశభక్తి ఉందా? అసలు దేశభక్తి అనే పదం ఏదైతే ఉందో ఆ పదమే రాంగ్ అంటాను నేను. కారణం ఏంటో తెలుసా? గురుజాడ అప్పారావు గారు అంటారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అంటాడు. నువ్వు మనుషులను ప్రేమించలేవు కానీ నేను మట్టిని ప్రేమిస్తున్నాను, ఆకాశాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి దేశానికి కొబ్బరికాయలు కొట్టడం, అగరబత్తులు పెట్టడం, భారత్ మాతాకి జై అంటం, ఇతర మనుషులను హింసించడం, నీది ఈ దేశం కాదు నీది పక్క దేశం అని చెప్పడం, ఇది నా దృష్టిలో దేశభక్తి కాదు. నిజమైన దేశభక్తి ఏంటో తెలుసా? ఒక సోల్జర్కి, ఒక సైనికుడికి ఉండేదే, దేశం పట్ల ఉండేదే ప్రేమ. దేశం పట్ల ప్రేమ ఉండాలి కానీ దేశం మీద భక్తి కాదు ఉండాల్సింది. ఈరోజు చాలామంది దేశభక్తి అంటూ ఉంటారు, ఆ పదమే రాంగ్ అంటాను నేను. తెలుస్తుంది దీన్ని బట్టి క్రైస్తవులకి నిజంగానే దేశభక్తి లేదని. నేను మరలా చెప్తా ఉన్నాను, దేశం మీద ఉండాల్సింది భక్తి కాదు, దేశము దేవుడు కాదు. దేశము అది ఒక ప్రదేశము, మనకి నివసించడానికి ఒక మంచి ప్రాంతము కనుక ఆ దేశం పట్ల మనకి ప్రేమ ఉండాలి. ఆ దేశం మీద భక్తి కాదు కావాల్సింది. భక్తి ఎవరి మీద ఉండాలి? దైవం మీద మాత్రమే ఉండాలి. దైవ భక్తి వేరు, దేశం మీద ఉండాల్సిన ప్రేమ వేరు. ప్రతి క్రైస్తవుడికి దేశం మీద ప్రేమ ఉంటుంది. చూడండి, బైబిల్లో భారతదేశము అనే మాట రాయబడి ఉంది గనుక బైబిల్ నమ్మే ప్రతి ఒక్కరికి కూడా భారతదేశం పట్ల చిత్తశుద్ధి ఉంది, భారతదేశం పట్ల ప్రేమ ఉంది. మా గ్రంథంలో మా దేశం గురించి రాయబడి ఉంది. ఈ దేశము మా దేశం అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతూ ఉంటాం.